మన బాపట్లో దొరికి ఈ బాదం పాలు మీలో ఎంతమంది ట్రై చేశారు? హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ కలిసి పానీపూరి తిందాం ఈ పానీపూరి ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అయితే దీని పేరు పానీపూరిగా, దీని పేరు పుచ్చకా అని అయితే చెప్పాడు. రెండింటి తేడా మా ఫ్రెండ్ అడిగితే మనకి ఇష్టం వచ్చినట్టు మసాలా అయితే యాడ్ చేస్తాను మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. నా అలాగే ఈ పేరేంటో మీరు కూడా ఫస్ట్ టైం అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకో ప్లేట్ పానీపూరి అయితే చెప్పాను నేను. నా పారికి నేను పానీపూరి తింటే మా ఫ్రెండ్స్ వచ్చి మసాలా పూరి అయితే ట్రై చేయమని అయితే చెప్పారు. ఇంకా అన్న వచ్చేసరికి పూరి తీసుకొని దాంట్లో మసాలా అయితే వెళ్తే అలా టచ్ చేసి ఒక నిమ్మకాయ పిండి మన చేతికి అయితే ఇచ్చేసాడు. నేను పానీపూరి తిన్నాను కానీ ఇదైతే ట్రై చేయడం ఫస్ట్ టైం. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తా ఉంటే దారిలో ఈ కోవా బన్ అయితే కనిపించింది. ఈ బండి కనిపించిన ప్రతిసారి ఒక పాట కూడా వినిపిస్తుంది, కానీ సరే అయితే పాట లేదు. నేను కోవా బన్ అయితే చెప్పాను. ఓ బనానాల మధ్యలో కట్ చేసి దాంట్లో కోవా అటు ఇటు రాసి మన చేతికి ఇచ్చేసాడు. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి మన సూర్లంక రోడ్ లో ఈ బాదం పాలు షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బాదం పాలు ఒకటే కాదు, గులాబ్ జాము తీసుకొని దాంట్లో కొంచెం కోవా యాడ్ చేసి దానిపైన కొంచెం బాదం పప్పులను అయితే అలా పైన జల్లి మన చేతికి అయితే ఇస్తారు. ఇంకా టేస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మెయిన్ ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేసిన ఐటమ్ వచ్చేసరికి ఈ బాదం పాలు. ఇంకా నీట్ గా బాదం పాలను కప్పులో పోసి పైన అయితే బాదం పప్పు అయితే వేసి చివరిగా దానిపైన కోవా అయితే పెట్టేస్తారు. నాకు తెలిసి ఇంత క్వాలిటీ ఉన్న బాదం పాలు నేనైతే బాపట్లో ఎప్పుడూ చూడలేదు. సమ్మర్ లో చల్లగా ఒక బాదం పాలు తాగాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే బాదం పాలు కోవాతో కలుపుకొని తాగుతుంటే చాలా టేస్ట్ గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి మన సూలంకి వెళ్ళే దారిలో ఇందిరాగాంధీ బొమ్మ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.